క్యాపిటల్స్ అయితే అసలు ఎక్సలెంట్గా అయితే చాలా త్వరగా అయితే మ్యాచ్ని ముగించి వాళ్ళ నెట్ రన్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా టాప్లో ఉన్న ఆర్ఆర్, కేకేఆర్, అలానే ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఏదైతే టీంలు ఉన్నాయో, ఎల్ఎస్జి అన్నాయో వాళ్ళతో పోటీ పడాలంటే ఖచ్చితంగా ఇక్కడ నెట్ రన్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళందరికీ ప్లస్లో ఉంది కాబట్టి. కాకపోతే ఎక్కువ మ్యాచ్లు ఆడారు, 7 మ్యాచ్ల దాకా ఆడారు కాబట్టి ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. ఇంకొక మ్యాచ్ గెలిచారంటే ఆల్రెడీ టాప్లో ఉన్న వాళ్ళందరూ 8 పాయింట్లతో ఉన్నారు. ఒక ఆర్ఆర్ని వదిలేస్తే మిగతా టీంలన్నీ 8 పాయింట్లతో ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్లు కొంచెం 1-2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 4లోకి వచ్చే అవకాశం అయితే డీసీకి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మంచి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి, లేకుంటే ఎక్కువ రన్స్ కొట్టి ఎక్కువ రన్స్ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్ ఐపీఎల్లో టాప్ 4 ఏదైతే టీమ్స్ ఉంటాయో వాటికి నెట్ రన్ రేట్ మీద డిసైడ్ అయ్యి టాప్ 1, 2, 3, 4 ప్లేస్లు అయితే డిసైడ్ అవుతాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే పాయింట్స్ నాకు తెలిసి సమానంగా వచ్చేలా కనిపిస్తుంది టాప్లో ఉన్న అన్నిటికి కూడా. ఇది ఓవరాల్గా. మరి ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే